వెల్కమ్ బ్యాక్ టు ఉమత యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఉమత్త మా అక్క కొడుకుకి మా పిల్లలు కడుతున్నారు, వాడు తమ్ముడు వాడు అవుతారు. అసలు మా రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగింది, ఎందుకంటే ఈ సంవత్సరం మాకు చాలా స్పెషల్ అండి, చాలా స్పెషల్. ఎందుకంటే నా కొడుకు చదువుకోవడానికి ఎంఎస్ చేయడానికి చదువుకోవడం అంటే హైయర్ స్టడీస్ కోసం అని చెప్పి వాడు అదర్ కంట్రీస్కి వెళ్తున్నాడు. సో తర్వాత మళ్ళీ వస్తారు అనేది గ్యారంటీ ఉంటుందా ఉండదా అని మనం చెప్పలేము. ఎందుకంటే పిల్లలు ఎదిగేటప్పటికి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు ఎలా ఉండాలి ఏంటనేది. కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి మనం కోరుకుంటాం. కాబట్టి ఇక్కడికి వచ్చే నాన్న అని చెప్పి మనం చెప్పడానికి ఉండదు. వాళ్ళు స్వతహాగా వస్తారంటే కనుక సంతోషమే, లేని పక్షాన మాత్రం ఇదే లాస్ట్ స్పెషల్ అకేషన్ ఆఫ్ ఆర్ ఇన్ రాఖీ పౌర్ణమి అన్నమాట. సో కాబట్టి ఈ రోజు మా ఎమోషనల్ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం పదండి. ఇంకెందుకు ఆలస్యం, మేమైతే రాఖీలు మా పిల్లలు కూడా రాఖీలు రెడీగా పట్టేసుకున్నారు. రాఖీ కట్టడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. నేను కాదు, మా పిల్లలంటే సిద్ధంగా ఉన్నాం. పదండి వెళ్దాం. ఇప్పుడు మేమైతే ప్రెసెంట్ మా అక్క వాళ్ళ అపార్ట్మెంట్ కింద ఉన్నామండి. ఇప్పుడే వచ్చాము. అబ్బా మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి కుక్కడపల్లి నుంచి ఈసీఎల్కి రావడానికి మాకైతే 3 hours పట్టిందండి. ఎంత ట్రాఫిక్ ఉంది, బికాస్ ఆఫ్ రాఖీ అది ఉంటది. దాంతో కొంచెం బాగా యాడ్ అయింది. సో ఈ సుత్తంతా లేకుండా మనం పైకి వెళ్ళిపోదాము. ఇదిగోండి అన్ని తెచ్చాము. రాఖీ కట్టేసి ఫుల్ ధూమ్ ధామ్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం? ధూమ్ ధామ్ చేద్దాం, రచ్చ చేద్దాం. పదండి. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. హలో హాయ్. అస్తమానం ఎందుకు హలో హాయ్ అని వెళ్ళిపోదాం అంతే. అసలు బెల్లు కొట్టాలి. ఎంజాయ్ పండుగ. స్టెప్ మారు స్టెప్ మారు. నువ్వు కొడతావా? నేను కొడతా. అమ్మో అమ్మ కొడుతుందండి. ఇలా ఉన్నారా లేదా అసలుకి? టైంలో వచ్చాం. హలో హాయ్. హలో ఎలా ఉన్నారు? లక్ష్మి గారు ఎలా ఉన్నారండి? ఆకాష్ గారు నేను చెప్పాను కదా, నెక్స్ట్ మంత్ ఒక అబ్బాయి వెళ్తున్నాడని. ఈ అబ్బాయి అనండి ఆకాష్ ప్రీతం. మా పెద్దమ్మ అదిగోండి అక్కడ మా నాన్నగారిని ఫస్ట్ పెద్దమ్మ అండ్ ప్రియా. ఈయన తెలిసిందే కదా, ద బాయ్స్. ఆ రోజు షార్ట్స్ లో మన ఇది కుక్కర్ బ్లాగ్ లో వచ్చిన అతను మా నాన్నగారు చూడ ఎలా కూర్చున్నారు. మోడల్ సూపర్ మోడల్ హడల్. సో అది మేమైతే ఇప్పుడు రక్షాబంధన్ రాఖీ కట్టడానికి వచ్చాం. రక్షాబంధన్ కాదు, రక్షాబంధన్. చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రాఖీ ఇదిగోండి. This is my Rakhi. This is my Akka's Rakhi. I don't know who's this. ఇది నేనే కట్ట, ఇది నేనే కట్ట. ఇది ఏమో తనస కట్టింది, ఇదే ప్రియ కట్టింది, ఏముంటాయి ఇదేమో పరమ సుందరి కట్టింది. స్వీట్ ఏది? స్వీట్ తినిపించు. నోట్లో నడతారు.
అన్నయ్య. హారతి పాట పాడండి. పాట మాకు రాదండి. పాడాలి. హారతి గై కొనమ్మా అదేమిటి 50 రూపాయల. అదేమిటి మరి ఇప్పుడు మీ జనరేషన్ లో 50 రూపాయలే కదరా. ఇది ఎవరికి సరిపోతుంది రాఖీకి? మన 5 రాఖీలు వస్తాయి అంటున్నాడు. చూడండి ఇస్తున్నారు. అబ్బా ఏమొద్దు పైసలు ఏమి అసలు ఈ సంవత్సరానికి 500 వచ్చే పానీపూరి తినేయచ్చు. పానీపురా నువ్వు నెలంతా పానీపూరి తినేయచ్చు. మరి ఎవరు పెట్టలేదు తినో మొహమాట తీసుకో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. అందరికి షుగర్లు ఉంటూ ఉన్నాయి. ఇది సరిపోదు మరి. నాకైతే ఏమి లేవు షుగర్ టీకలు ఏం లేవు. తినేచ్చు వీడియో ఏంటది ఏం లేదు మనకి మొహమాటం ఏం లేదు. ఫుల్ తీసుకున్నాం. ఏంటి అది కాదు ఇంకొక ఫుల్. ఫుల్లే అది అలా తీసుకోవాలి. మా చిన్నప్పట్లో పాలవాడు వచ్చాడు కదా, అటో బండి మీద అటో పెద్ద క్యాన్ ఇటో క్యాన్ వాడికి అన్ని రాఖీలు ఉండేవి. అంకుల్ ఏంటి అప్పుడు 1 రూపీ ఉండేవి, దానికి చెంకిల్లో ఉండేవి. అవును ఇలా ఇళ్లలో ఉండేవి. అవును అది దానిలాగా అదే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మరి అంత మంది అక్క చెల్లెల్లో మరి తెలియదు కానీ బయట వాళ్ళు కట్టేస్తుంటారేమో. పాలవాడు పాలన్న 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 పాల్ అనేవాడు. స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి. ఎమోషన్ కాదు అదొక ఏమంటారు ఏంటండి అనుభూతి, ఆత్మీయత, అనుబంధం. చిక్కడపల్లి రోజులు బెస్ట్. అవును బెస్ట్ అంటే చిక్కడపల్లి. ఆడుకోవడానికి అది ఏముండేది, అన్ని గొయ్యిల్లోనూ బాలింగ క్వార్టర్స్ లోను. అసలు ఏ పండుగ వచ్చినా కూడా రేపు పండుగ వస్తుందంటే ముందర అట్టిపండు పండుగ దగ్గర అక్కడ బాగున్న పాపం చక్కగా కూర్చున్న వాళ్ళు పంతులు చక్కగా ఎవరన్నా పూజలు ఉన్నాయనుకో చక్కగా పంతులుగా రండి మూర్తి పెట్టండి అంటే వాళ్ళు అంటే అంత కలికలాడుతుండేది. ఆ సుఖ హోటల్ అయితే హైలైట్స్. రోజు ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాంబార్ అంటే జ్వరం వస్తేనే ఇడ్లీ సాంబార్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏదో ఎవడో తీసుకెళ్తాడు రా అంటే ఇడ్లీ సాంబార్ గులాబ్ జామున్ అంతే. ఇక్కడ తోపట్లో మా ఇంట్లో ఉన్న టిఫిన్ ఉండేది కాదు తెలుసా. మా ఇంట్లో ఇడ్లీ చేయడమే చాలా 6 నెలలు క్లాస్ ఇడ్లీలు అంతే తప్ప రోజు ఇడ్లీలు సాంబార్లు చట్నీలు ఒక ఎవడేస్తారు అవన్నీ అన్న పెట్టడం తిప్పలు పెట్టుకుపోవడం అంతే. 8:30 కాలం మా సాయంత్రం 10:30 నేనే ఓపెన్ చేస్తుందండి. మేము లేనప్పుడు నేను చిన్నప్పుడు ఇడ్లీ ఓపెన్ చేసేవాళ్ళు అంతే. అందులో ఇదే ఫస్ట్ ఓపెన్ చేసేది. అమ్మో మీ అమ్మ ఓపెన్ చేస్తుంది అక్క కలిపి అని చెప్పి బొమ్మలా చెప్పేది. బొమ్మ కూడా ఏంటి శివుడి కందేస్తుంది. నేను 1:00 వచ్చేదాన్ని, స్కూల్ 1:00 అయిపోయి వచ్చేది, నడుచుకుంటూ వచ్చేదాన్ని. అశోక్ నగర్ నుంచి చిక్కడపల్లి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఎక్కడ 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బై వాక్. ఈ మొక్కదానికి బంపర్ ఆఫర్. మాకేదైనా పక్కనే ఇంటి ఎదురుగా స్కూల్ వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చేదాన్ని 1:00కి మంచిగా అన్నం తినేసేదాన్ని. అప్పుడు మంచిగా స్లీప్ వేసేది అంతే. స్లీప్ అంటారా అండి, దాన్ని కోమా అంటారు. గుర్తుకొస్తుంది
గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నా పట్టికి వచ్చేవాళ్ళం స్కూల్స్ కి. ఇప్పుడు టైమింగ్స్ ఏంటో 5:30 అంటారు. అక్కడ బస్సు ఎక్కితే ఇక్కడ ఇంటికి వచ్చేసరికి 7 అలా ఇలా అలసిపోతుంది పడుకుంటాను. నేను రోజు పడుకోను ఎప్పుడన్నా. ఏం కాదండి, పెద్ద పరిసరాలని ఒక చిన్న చిన్న అందరిలోంచి అది వస్తుంది. మంచి పడుకునేది ఎప్పుడో లేదని చెప్పి నా ఆటలో నేను ముగ్గేదాన్ని. కరెక్ట్ మా నాన్న 5:30 సైకిల్ తొక్కుని వచ్చేవాడు. ఆయన సైకిల్ తొక్కుతున్నాడంటే వెళ్ళిపోయి ఫాస్ట్ గా బుక్ తీసుకొచ్చిన వాళ్ళు. ఆయన ఏం చేశారు, ఫస్ట్ మా మొహాలు కాదు మా కాలు చూసేవాడు. చక్కగా మట్టితో ఉండేవి శుభ్రంగా. పసుపు రాసినప్పుడు కాలకి అలా మట్టితో ఉండేవి. నాకు అర్థమైపోయేది మట్టి ఉందని చెప్పి చిచ్చేవాళ్ళేది. అంటే అలా వదిలేశారు కాబట్టి మాకు అన్ని అంత స్ట్రాంగ్ గా అన్ని గేమ్స్ వచ్చు. ఇప్పుడులా గేమ్స్ మరి మా అమ్మ మాటలాగా పలకరిస్తూ. గోడలు దుక్కడం ఏంటి? ఒకసారి తెలుసా మీ అమ్మ అది అసలు ఎంత ప్రాబ్లం అంటే, దీనికి ఆటలో అట్టుపండు అట్టులో నుంచి జంప్ చేయాలి. కడుతున్న బిల్డింగ్స్ కింద ఇసుకుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయాలంటే అందరూ ఒక్కొక్కరు లైన్ గా అనమాట. ఫస్ట్ ఒక గ్రూప్ జంప్ చేసి మళ్ళీ వచ్చి మెట్లెక్కి మళ్ళీ అక్కడ ఏముండదు, ఓన్లీ ఖాళీ స్లాబ్ ఒకటే, స్లాబ్ నుంచి దుక్కేయాలి. అదొక ఆట, దిక్కుమాల ఆట. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మీ అమ్మని తీసుకెళ్లి తిప్పేసాము, పడిపోయింది, ఆడింది, ఎంజాయ్ చేసింది, అయిపోయింది. ఇంటికి వచ్చి డాడీ ఇవాళ మేము మంచి జోక్ చేసేవాళ్ళండి. ఏంటి అంటే ఆయన మంచి కూర్చోబెట్టుకుని రాబడతాం అన్నమాట పిజ్జాలు. ఇది వెళ్ళి మేము అక్కడ పైనుంచి ఇలా దూకాము అనగానే నువ్వు వెళ్ళు కమాలండి అన్నాడు. అంతే పట్టుకొని కొట్టుడే కొట్టుకుంటదు. మా నాన్న ఏదైనా చేస్తే అందుకోసారి గారే తిన్నారా గారు ఈయన ఏం చెప్పడు, ఏం చేయడు, అంతే రండి అంటాడు. ఇలా పిచ్చుకడమే, పిచ్చుకుడే. మనం చెప్తామా అది? నాకు ఇప్పుడు ఆ 6 పడలేదు, ఎప్పుడు ఎక్కువ. పెద్ద జోక్ ఏంటంటే, నేను తప్పు చేస్తాను నన్నే కొట్టేటోడు, నేను తప్పు చేసి నన్నే కొట్టేటోడు, చెప్పాలి కదా అనేటోడు. నేనేం చెప్తాను, అది ఆర్డర్ చేస్తే అలా చేస్తే ఒకసారి బై మిస్టేక్ లో ఇది ఒక సినిమాకి అదే సినిమాకి వెళ్ళిపోయాడు మా నాన్న. అదే పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏం సినిమా అండి? కింద మీద తెలీదా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాడీ నేను కాలేజ్కి వెళ్ళాను, ఏ టైమింగ్ కి ఎప్పుడు వచ్చావు ఏంటి మెల్లమెల్లగా అంటే అది చెప్పచ్చు కదా, నిజం చెప్పేస్తే వదిలేస్తాడు. నిజం చెప్పదు నేను అంతే మొహంలాగా. అంతే ఏమో తెలిసే ఉంటుంది, ఇలా అంటే ఏమవుతుంది తెలిసే ఉంటుంది. అలా కంట్లో నీళ్ళు కారడమే. చెప్పు అప్పుడు చెప్పింది. అలాంటివి ఎన్నో జరిగేవి. అసలుకి చిక్కడపల్లి గల్లు తిరిగేవాళ్ళండి, గోటిలాట ఆడేవాళ్ళము. అంతా ఏంటి తార్ పోసేవాళ్ళు, స్పీడ్ బ్రేకర్స్ అంటున్నారు కదా, తార్ పోసే ఆ తార్ రోడ్ నుంచి అంటే ఆ లైన్ వరకు మట్ట ఉండేది, కొబ్బరి మట్ట తీర్చడమే. ఇప్పుడు మరి ఇప్పుడు సారమాలో జీ తెలుగులో గేమ్స్ అంటే ఇదే గేమ్స్ మరి. అందుకే ఏ గేమ్ పెట్టినా నేను గెలుస్తాను. గుర్తుకొస్తున్నాయి అది అలా చిక్కడపల్లి మెమరీస్ అనమాట. నాకు ఈ రోజు అలా ఆ అంకుల్ గుర్తొచ్చింది. నాకు ఆ అంకుల్ మొహం నాకు ఇంకా బాగా గుర్తుంది. పాలు ఎన్ని దగ్గర అనుకుంటున్నావు, ఇక్కడ ఇంతవరకు రాకలే. అప్పట్లో అలా పండుగ కూడా అలా చేసుకునేవాళ్ళు. రాఖీ పండుగ అంటే కళ్ళు ఉండేది, వినాయక చవితి అంటే ఇంకా చెప్పక్కర్లేదు, లారీ ఎక్కడలే. రాస్తే లారీ ఎక్కి ఒక గల్లి అయితే తిరిగితే అప్పుడు అమ్మాయి వినాయక చవితి చేసుకునే ఉంటుంది. ప్రసాదం వస్తుంది కదా పులిహోర సంగలన్నీ. అది ఇప్పుడు ఏవే అక్కడ అలా అయిపోతున్నాయి. వినాయక చవితి అంటే సాయిబాబా గల్లీలో మన సబుల్ కరకన్న గల్లీలో వేసేవాళ్ళు, ప్రొజెక్టర్ వేసేవాళ్ళు. కమలాకర్ అదే సినిమా ఏమో ఈ సినిమా అండి, అన్వేషణ మామయ్య కార్తీక్. అమ్మ బాబాయ్ దెయ్యం సినిమా ఏది? దెయ్యం గారు కానీ థ్రిల్లర్ మూవీ. భయమే మరి, అంత చీకటి అండి. ఆ పక్కనే
సౌండ్స్ ఏంటి ఆ పక్కనే ఇప్పుడు బాగలింగపల్లి క్వార్టర్స్ పక్కనంతా అడవి చెట్లు చిన్న చెట్లు అని ఈ సౌండ్ కూడా అయితే భయం వేసేది అసలు బాగలింగపల్లి వెళ్ళాలంటే. నీకు కూడా నా తాత అమ్మో చింత చెట్లు ఎలా ఉండేవంటే తోట చింత తోట చెట్లు కాదు చింత తోట కాలేజ్ మొత్తం అంతా ఇప్పుడు ఉన్నాయా? అంబేద్కర్ కాలేజ్ నుంచి ఆ గ్రౌండ్స్ నుంచి కాలేజ్ రావాలంటే భయమో. బిస్కెట్స్ ఉంటాయి కదా ఆ బిస్కెట్ దాంట్లో ఒక 100 ఉంటాయి కదా 100 సాల్ట్ ఇట్లా లైన్ కట్టాలి. లైన్ కడితే మంచికొక ప్యాకెట్. మేము అందరం బచ్చాగాళ్ళు అందరం గ్యాంగ్ కట్టేళ్ళి లైన్ నిల్చుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్. ఆ ప్యాకెట్ లో వంతున్నా కూడా అది ఈజీగా 15 రోజులు 20 రోజులు అంటే వారం వచ్చింది కదా అయిపోయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే కాఫీ ఆ బిస్కెట్లు ఇప్పుడు అదే ప్యాకెట్ కొనండి 2 రోజులు అయిపోతుంది. 2 రోజులు అదేంటి ఆ ప్యాకెట్ ఆ ఇంట్లో ఉన్న కుటుంబం అందరూ తినేవాళ్ళు 5గురు 6గురు పిల్లలు అందరూ తినేవాళ్ళు. మరి క్వాలిటీ ఇప్పుడు చెప్పేసి అంటే నడిపించడం అంటే అలాగా. సో అందరికి మరొకసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పండి అందరూ. హ్యాపీ రాఖీ. హోలీ కాదు హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ 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 నా కవ్వసాకి. సో గైస్ మేము ఇలా శుభ్రంగా ప్లేట్లన్నీ ఖాళీ చేసేసి బయలుదేరిపోతున్నాం. సో ఇలాగా ఈ సంవత్సరం మా రక్షాబంధన్ ఇలా జరిగింది. సింపుల్ గా ఏం కాదు, వచ్చాము ఎంజాయ్ చేసాము తిన్నాము మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అది ఎమోషనల్ గా లోపల అందరూ ఫీల్ అయ్యారు అంతేనండి. ఎందుకంటే ఇదే లాస్ట్ రక్షాబంధన్ అన్నమాట. ఎందుకంటే వాడు వెళ్ళిపోతున్నాడు. సో నెక్స్ట్ ఇయర్ ఇంక ఉండడు. ఇదే లాస్ట్ రక్షాబంధన్ మా అందరికి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఉమ్మత యూట్యూబ్ ఛానల్.